సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తెరాస సర్కారు పనిచేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పెరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఆయన ప్రభుత్వం చేపట్టిన ప్రగతిని వివరించారు. ప్రాజెక్టులపై విపక్షాలు ఎన్ని కుట్రలను తిప్పికొడతామన్న ఆయన గడువులోగా ప్రాజెక్టులు పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఈ యాసంగి నుంచి రైతులకు నిరంతర విద్యుత్ అందిస్తామన్న సీఎం వ్యవసాయం దండక కాదు పండుగ అనుకునేలా కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. మూడో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సాగుతున్నాయి. సికింద్రాబాద్ కవాతు మైదానంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ విభాగాల సిబ్బంది నిర్వహించిన కవాతు అందరినీ ఆకట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అవార్డులతో పాటు ప్రోత్సాహకాలను అందించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పతకాలను ప్రదానం చేశారు. సమాజానికి సాహిత్య బహుకృతిగా అందించారు రామరెడ్డి గారు. శ్రీ ఆశారాజు గారు, సంస్కృతి ప్రతీక శ్రీమతి జూపాక సుభద్ర, తెలంగాణ భాషా సంస్కృతులకు ప్రతీకగా కవిత్వాన్ని అందించిన జూపాక సుభద్ర గారు అణగారుణ మహిళల. మన హైదరాబాద్ అంటూనే మనకు తెలుసు అది గంగా జమున. అండ్ శ్రీమతి మంగళా భట్, రాఘవరాజ్ భట్, మంగళా భట్ గారు, జానపద కళాబ్రహ్మ డాక్టర్ గోపాలరాజ్ భట్ గారి చిరంజీవులు, సినీ విద్యార్థులను దిద్ది తీర్చిన బి సుధీర్రావు గారు అంటున్నారు. పేరిణి శివతాండవానికి ఒక మళ్లీ ప్రాణం పోసింది మన రామప్ప ఆలయం. నటరాజు రామకృష్ణ గారికి నమస్సులు అర్పిస్తూ పేరిణి కుమార్, దుర్శెట్టి రామయ్య గారు, జానపద కళాకారులు. దేశంలోనే రాష్ట్రం 17.82% వృద్ధి రేటుతో అభివృద్ది పదంలో దూసుకెళ్తోందన్న ముఖ్యమంత్రి ఇందుకు కాగ్ వెల్లడించిన నివేదికే ఉదాహరణని స్పష్టం చేశారు. ఆర్థిక క్రమశిక్షణ, ప్రణాళికాబద్దమైన విధానాల వల్లే ఆ అభివృద్ది సాధ్యమైందని గుర్తు చేశారు. మాతా శిశు సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. పోషకాహారం తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుని పండంటి బిడ్డలకు జన్మనివ్వాలనే తలంపుతో కేసీఆర్ కిట్స్ అనే పథకం ప్రారంభిస్తున్నాం. ఈ పథకం ద్వారా గర్భిణీ దశలో స్త్రీలు కూలీ పనులకు వెళ్లలేక కోల్పోయే ఆదాయాన్ని ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. గర్భిణీ స్త్రీలకు 3 విడతలుగా మొత్తం 12,000 రూపాయలు అందుతాయి. వారు గనక ఆడపిల్లలకు జన్మనిస్తే ప్రోత్సాహకంగా ఆ తల్లికి మరో 1,000 రూపాయలు అదనంగా ప్రభుత్వం అందిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం పెరగాలని, తద్వారా బాలింత మరణాలు, శిశు మరణాలు సంభవించకుండా ఉండాలని, మరీ ముఖ్యంగా భ్రూణ హత్యలు నిరోధింపబడాలని ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఆశిస్తున్నది. ప్రసవానంతరం తల్లి పిల్ల క్షేమంగా ఉండాలనే తలంపుతో వారిరువురి సంరక్షణకు ఉపయోగపడే విధంగా 16 వస్తువులతో మదర్ అండ్ బేబీ కిట్ను ప్రభుత్వం అందజేస్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల అభివృద్ది కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. వ్యవసాయం దండుగ కాదు పండుగ అనుకునేలా కార్యక్రమాలు చేపట్టామన్నారు. వచ్చే ఖరీఫ్ నుంచి రైతులకు ఎకరానికి 4,000 రూపాయల చొప్పున సాగుకు సాయం అందిస్తామని పునరుద్ఘాటించారు. పటిష్టమైన కార్యాచరణ అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 1, రైతాంగాన్ని సంఘటిత శక్తిగా మార్చడం. 2, ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి పుష్కలంగా సాగునీరు అందించడం. 3, నాణ్యమైన విద్యుత్తు వ్యవసాయానికి సరఫరా చేయడం. 4, ఎకరానికి 8,000 చొప్పున వ్యవసాయ పెట్టుబడి ప్రభుత్వమే అందించడం. రాష్ట్రం మొత్తాన్ని పంటల కాలనీలుగా విభజించడం. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం. ఈ 6 విషయాల్లో ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు రూపొందించింది. ఎవరు తయారు చేసిన వస్తువులకు వారే ధర నిర్ణయించగలుగుతున్నప్పటికీ రైతులు పండించిన పంటలకు మాత్రం దళారులు ధర నిర్ణయిస్తున్నారు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు విపక్షాలు చేస్తున్న కుట్రలను సాగనివ్వబోమన్న సీఎం నిర్దేశిత లక్ష్యంగా పూర్తి చేస్తామని వివరించారు. శక్తులు ప్రాజెక్టులను అడ్డుకునే దుష్ట ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ ప్రతి ఏటా 25,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ కోసం బడ్జెట్లో కేటాయిస్తూ వీలైనంత తొందరగా
సాగునీరు అందించడానికి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వం ముమ్మరం చేస్తున్నది. రైతులకు ఈ ఏడాది యాసంగి నుంచే 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎకరానికి 4,000 చొప్పున 2 పంటలకు కలిపి 8,000 రూపాయలు పెట్టుబడిగా అందించబోతున్నాం. ఆయా జిల్లాలలో ఉండే వర్షపాతం, ఉష్ణోగ్రతలు, గాలి వేగం, భూముల రకాలను బట్టి ఎక్కడ ఏ పంట వేస్తే అధిక దిగుబడి వస్తుందో ప్రభుత్వం గుర్తిస్తుంది. దాన్ని బట్టి రాష్ట్రం మొత్తాన్ని పంటల కాలనీలుగా విభజించడం జరుగుతుంది. దీనివల్ల రైతులంతా ఒకే పంట వేసి నష్టపోయే పరిస్థితి ఉత్పన్నం కాదు. పండిన పంటకు మార్కెటింగ్ సమస్య తల ఎత్తదు. సాగు, తాగునీరు, విద్యుత్ మౌలిక వసతులు, ప్రజా సంక్షేమ పథకాలన్నీ విజయవంతంగా అమలై రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలా దీవించాలని భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను. అన్నార్తలు అనాథలుండని ఆ నవయుగం ఎంత దూరమో, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడు అని ఆర్ద్రంగా పలికిన మహాకవి దాశరథి కవితావాక్యాలు నా మదిలో నిరంతరం మెదులుతుంటాయి. కవి స్నప్నించిన శ్రేయ రాజ్యంగా తెలంగాణను తీర్చిదిద్దేంత వరకు త్రికరణ శుద్ధితో, అంకిత భావంతో అవిశ్రాంత కృషి చేస్తుంది ప్రభుత్వమని ఈ శుభ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేళ మరోసారి రాష్ట్ర ప్రజానీకం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్. అంతకుముందు గన్ పార్క్ అమర స్తూపం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. తెలంగాణ అమరవీరులకు అంజలి ఘటించారు.